వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. మనం ఈరోజు ఒక సిస్టర్కి హెల్ప్ చేయబోతున్నాం మన సిపిఎఫ్ తరపు నుంచి. భద్రాచలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చెల్లి చాలా అనారోగ్యమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఎవరు కూడా సహాయం చేయనటువంటి స్థితిలో ఆర్థిక సహకారం ఏది కూడా లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా క్రిటికల్ కండిషన్లో అడ్మిట్ అయి ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ మనకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నేను వెంటనే ఆ సిస్టర్ యొక్క వీడియో మాటలు విన్న తర్వాత నాకు ప్రేరేపణ కలిగింది. మనం వెళ్ళి కాస్తంత మనకు తోచిన చిన్న సహాయాన్ని మనం అందిద్దామని. సో మేమిప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి భద్రాచలంకి వెళ్తున్నాం. మన సిపిఎఫ్ తరపు నుంచి 10,000 రూపీస్ ఆ చెల్లికి మనం సహాయం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఇంకా నిరుపేదరికంలో పింఛన్ రానటువంటి వృద్ధులు కానీ, బాగా పూట గడవనటువంటి స్థితిలో ఉన్నటువంటి వికలాంగులు కానీ, చదువుకి బాగా నీడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అవసరతల్లో ఉంటే వారిని మాకు తెలియపరచండి. మన సిపిఎఫ్ తరపు నుంచి ప్రతి నెల 5గురికి మాత్రమే మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం. అది మాకు తోచిన చిన్న సహాయమే. 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. ఇది మాకు వచ్చిన ప్రేరేపణ. నెలకి 5 మందికి మేము ఈ సహాయాన్ని అందించాలనుకుంటున్నాం. సో ఏదేమైనా ఇప్పుడు మేము విజయవాడ నుంచి బయలుదేరి భద్రాచలంలో ఉన్నటువంటి చెల్లికి 10,000 రూపాయలు సహాయం చేయడానికి వెళ్తున్నాం. మీరు కూడా మా సిపిఎఫ్కి నిత్యం సహకరిస్తుండండి. ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సహిస్తే మీరు అందించినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, సహకారాన్ని బట్టి ఇలాంటి చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, అమ్మలకు, నాన్నలకు చాలామందికి మేము సహాయం చేయటానికి ముందుకెళ్తున్నాం. ఇది కేవలం మీ సహకారం, మా సిపిఎఫ్ మెంబర్ సహకారంతోనే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. ఎన్ని రోజుల నుంచి మా ప్రాబ్లం? చాలా మంత్సే అవుతుందండి. ఊరికే ఫీవర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఏంటి అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్. 6 నెలల బట్టి కంటిన్యూషన్ జ్వరం వస్తుంది. అంతకుముందు బాగుండదా? బాగానే ఉండేదండి. 1 ఇయర్కి ఒకసారి అలా, అంటే జాండీస్ వల్ల అలా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది? ఇప్పుడే పైకి వేసారండి. యూరిన్ మొత్తం క్లియర్ చేశారు. ఇన్ఫెక్షన్ బాగుందండి. ఇన్ఫెక్షన్ బాగుండేసి అమ్మా వాళ్ళు చెప్పారమ్మా, సిస్టర్ చెప్పారు, మీ వీడియో అది పంపిస్తే మేము ఇలా కొంచెం బంధువులను కొంచెం హెల్ప్ చేస్తుంటాం మా సిపిఎఫ్ తరపు నుంచి. విజయవాడ నుంచి వచ్చి నేను పాస్టర్, నేనే ఏం కావాలమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు మీద నమ్మకం పెట్టుకోండి, భయపడద్దు. ఇప్పుడు ఏంటమ్మా ప్రెసెంట్ ట్రీట్మెంట్ ఏంటి? నెక్స్ట్ ప్రొసీజర్ చేశారండి, కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు బ్లడ్ టెస్ట్ పంపించారు. బ్లడ్ రిపోర్ట్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్. ప్రొసీజర్ అయితే ఎమర్జెన్సీకి చేసేసారు. మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నామండి. 3 o'clock వచ్చాము, 3:30 ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు బ్లాడర్ బాగా ఫుల్ అయిపోయేసి కిడ్నీస్ ఆల్రెడీ స్వెల్లింగ్ వచ్చేసింది. సిటీ స్కాన్ చేస్తే రిపోర్ట్స్ చూస్తే చాలా బాగా ఎమర్జెన్సీగా యూరిన్ తీసేస్తేనే క్లియర్ అవుతుంది. మదర్. ఎంతమంది మా పిల్లలు? మా అత్తయ్యకి, మా బావగారు, మా వారు, మేము ఒకటేనా? సరే, మా తరపు నుంచి చిన్న చేద్దాం అనొచ్చు. పెద్ద సహాయం ఏం కాదు కానీ చిన్న హెల్ప్, ఏదో ఖర్చుకు పనికి వస్తుంది కదా. ఏమో 10,000 రూపీస్ తీసుకోండి. చిన్న ప్రార్థన చేస్తుంది తల్లి. మహాపరిశుద్ధ కృపగా జన్మిస్తోంది. చెల్లి రాణిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు. తలను మొదలుకున్న అరికాలి వరకు మీ గాయపడిన హస్తంతో ముట్టండి. పరిపూర్ణ స్వస్థతని, ఉపశమనంని కలుగుచుంది. తన శరీర బలహీనత అంతటిని కూడా యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. మీరే ధైర్యపరచండి, బలపరచండి, ఓదార్పును దయచేయండి తండ్రి. మీ గుండెల్లో హత్తుకొని తండ్రి. వైద్యం చేస్తున్న వైద్యులకు జ్ఞానమును దయచేసి
పరిపూర్ణంగా బాగు చేసి సాక్షి బిడ్డగా నిలబెట్టుకున్నామని సహాయం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చేస్తాం. శ్రేష్టమైన యేసయ్య నామమున పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి. అమ్మా చూసుంటారు, ఎక్కువ యూట్యూబ్లో అట్లా వస్తుంటాం కదా. సరే ప్రార్థన చేస్తుంటామమ్మా, ధైర్యంగా ఉండండి. అదే తప్పకుండా అంటే యూరిన్ అవుట్పుట్ మామూలు నార్మల్గా మనం వెళ్ళేలాగా రావట్లేదండి. అందుకని అది మొత్తం ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యేసి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి అందుకే యూరిన్ బయటకు రాకుండా అలా ఆగిపోయి ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి కిడ్నీ స్వెల్లింగ్ వచ్చేసింది. కిడ్నీ స్వెల్లింగ్ స్వెల్లింగ్ వచ్చేసి అందుకనే ఈ ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. ఏదైనా 1 month వరకు ఓకే ఉంచుకుంటా, ఓకే ఎప్పటికీ 1 month సిలికాన్ క్యాథెటర్ వేస్తారండి నార్మల్గా. లేదు నార్మల్గా వెళ్ళగలిగితే తీసేసుకోవచ్చు. ఓకే ఓకే. సరే, ఎంతమ్మా నీ వయసు ఎంతమ్మా? 34. సార్ ధైర్యంగా ఉండండి, ప్రేయర్ చేస్తుంటాం మీకోసము. పర్వాలేదమ్మా, కలుస్తామ్మా. మైక్ తీసుకో. సో చూశారు కదా, చెల్లి రాణి చాలా క్రిటికల్ కండిషన్లో పాపం తను చాలా చిక్కిపోయింది. అసలు ఒంటి మీద ఫ్లెష్ ఏం లేదు, కండ లేదు, మొత్తం బోన్స్ మాత్రమే ఉన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ వలన దాదాపు 2-3 years నుంచి సఫర్ అవుతున్నారు. సో ఏదో ఆపరేషన్ జరిగిందట, స్టమక్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని. అలాగే కిడ్నీస్ కూడా 2 kidneys కూడా బాగా స్వెల్లింగ్ వచ్చేసాయి అని చెప్తున్నారు. సో ఏదేమైనా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కొంచెం సహకారాన్ని బట్టి మా స్తోమత కొద్దీ సిపిఎఫ్ తరపు నుంచి ఒక 10,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా నిరుపేదరికంలో, ట్రీట్మెంట్కు డబ్బులు లేని పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మా సిపిఎఫ్ తరపున ప్రతి నెల ఒక 5 మందికి మేము చేయగలుగుతాము, ఒక 10,000 రూపాయలు చొప్పున. సో మీరందరూ కూడా చెల్లి రాణి కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి వాళ్ళకు మేము మరింత సహాయంగా ముందుకెళ్ళటానికి, అనేకులకు మేము చేయూతనివ్వటానికి మీరు కూడా మా సిపిఎఫ్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.